హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో జరిగినటువంటి దారుణ ఘటన తర్వాత అసలు ఒక సస్పెన్స్ అయితే ఉంది. అసలు ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులను చితకబాదిన తర్వాత వాళ్ళు ఏమయ్యారన్నటువంటి ఒక సస్పెన్స్ మాత్రం ఉంది. అసలు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు దాని విషయాలు కూడా బయటికి రాలేదు. ఆ సంఘటన తర్వాత వాళ్ళిద్దరు ఏమయ్యారన్నటువంటి విషయాన్ని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు అయితే ఒక సస్పెన్స్ అయితే ఉన్నది సార్. అసలు ఎవరైతే నిందితులుగా దాడికి గురి కాబడ్డారో వాళ్ళు అసలు ఉన్నారా, పోయారా, అసలు ఎవరైనా చంపేశారన్నటువంటి ఒక సస్పెన్స్ అందరిలో కలిగింది. ఇప్పటికే ఆ విషయాలు కూడా బయటికి రాలేదు సార్. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్, మీకున్న సమాచారం? మిస్టరీ ఏం లేదండి, సస్పెన్స్ ఏం లేదు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే రిపోర్ట్ కాలే, స్వయాన మాకు తెలిసింది. ఎర్లీ అవర్స్లో తెలవగానే, శుక్రవారం తెలవగానే వెంటనే మేము అది వెరిఫై చేసుకున్నాం. తాటికాయలకు సంబంధించిన ఈ యొక్క కాకిపడగల అనే ఒక కమ్యూనిటీ వాళ్ళలో జరిగిన విషయం తెలియగానే వెంటనే స్పందించేసినాం. వెంటనే చూస్తే ఈ యొక్క విక్టిమ్స్ ఎవరైతే దెబ్బతిన్న మేల్ ఫీమేల్ కోసం ఆచూస్తే వాళ్ళు లేరు. లేకపోతే మరి దీనికి సంబంధించి ఎవరన్నా చెప్పి ఆ వీడియోలో ఉన్న వాళ్ళను మాకున్న లోకల్ ఇంటెలిజెన్స్తో చేసినట్టే మొత్తం మీద వెంట రౌండప్ చేసాం. ఒక 1 hour వ్యవధిలో ఒక 13 మందిని మేల్ ఫీమేల్ని అదుపులోకి తీసుకున్నాం. విచారించడం స్టార్ట్ చేసాం. విచారిస్తే విషయాలు బయటకు వస్తున్నాయి. తర్వాత మేము ఈ అమ్మాయి ఎవరైతే లేడీ ఉందో విక్టిమ్ బాధితురాలు మరి కంప్లైంట్ ఎవరిస్తారు ఎక్కడ అని చెప్పి చూస్తే కంప్లైంట్ ఇవ్వడానికి వాస్తవానికి ఎవరు ముందుకు రాలేదు. తర్వాత మేము ఈ యొక్క బాధితురాలు యొక్క భర్త నల్లబెల్లి మండలంలో ఉంటుంటే అక్కడికి మనుషుల్ని తెప్పించేసి మాట్లాడి ఎవరికి చెప్పి అతనితో ఒక కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసేసి తర్వాత విచారిస్తుంటే దాంట్లో ఈ లేడీస్ అండ్ మేల్ వీళ్ళందరూ ఒక 13 మంది కాదు ఇంకొంతమంది అని చెప్పేసి తెలిసిన తర్వాత మేము బాధితులు ఏవైతే బాధితుల కోసం వెతికితే బాధితులు దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థమవుతలేదు. సరే, మనం ఆగలేము, ఎందుకంటే కస్టడీలో మనం పెట్టుకోలేము. వీ కెనాట్ కీప్ ఎనీ పర్సన్ బియాండ్ 24 hours యాజ్ పర్ ది బిఎన్ఎస్ఎస్ ప్రకారం. సో వెంటనే ఏం చేసామంటే వాళ్ళ కోసం మేము సర్చ్ పార్టీస్ పంపించాము. అది జరుగుతూనే ఉన్నది. ఇక్కడ ఉన్న వీళ్ళను ఈ యొక్క బాధితురాలి యొక్క భర్త కంప్లైంట్ మేరకు విచారించి లోకల్ ఇన్ఫర్మేషన్తోనే మేము కేసు రిజిస్టర్ చేసి వీళ్ళను కోర్టుకు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వరకల్లా మేము ఆ యొక్క దెబ్బలు తిన్న మేల్ ఫీమేల్ని ఆచూకీ కనుక్కున్నాం. పోలీస్ పార్టీ వెళ్ళింది, ఐడెంటిఫై చేసి చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తాకిన దెబ్బల్ని పరిశీలించేసి వాళ్ళిద్దరి వాంగ్మూలాలు తీసుకొని మరి వాళ్ళిద్దరు తప్ప వాళ్ళకి సంబంధించి అటు లేడీ తరఫున కావచ్చు ఇటు మేల్ తరఫున కావచ్చు ఎవరు కూడా రావట్లేదు, ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. వాళ్ళ బంధువులు ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు. మరి ఏంటి అని చెప్పేసి లేడీని మేము పోలీస్ స్టేషన్లో పెట్టుకోలేము కాబట్టి భరోసా సెంటర్ ఉంటుంది, సఖీ సెంటర్కి ఆ అమ్మాయిని షిఫ్ట్ చేశాము. తర్వాత ఇతడు కూడా పోవడానికి ఎవరు తీసుకుపోతే ఫస్ట్ మా దగ్గరే ఉన్నాడు. తర్వాత అతనికి కొంచెం సెట్ చేసి కొంచెం షాక్లో ఉన్నట్టున్నారు. వాళ్ళని సెట్ చేసేసి తర్వాత వాళ్ళను హాస్పిటల్ పంపించేసి ట్రీట్మెంట్ ఇప్పించేసి మెడికల్ ఎగ్జామినేషన్ పంపించేసి వాళ్ళ డీటెయిల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళని కూడా జైలుకు అంటే జ్యుడిషియల్ రిమాండ్కు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆ లేడీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకో రాజు అంటారు అతనికి సంబంధించి కానీ మా వాళ్ళు మేము తీసుకుపోతామని చెప్పేసి ఎవరు రాలే. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా ఈ యొక్క వీళ్ళు ద వే దే ఇన్వాల్వ్డ్, ద వే దే ఇన్ఫ్యాక్ట్ దే మెట్ అనేది ఎవరికి సమాజంలో నచ్చట్లేదు. ఎందుకంటే సమాజంలో నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాం, ఆర్డర్లో ఉన్నాం. సో ఆ నీతి నియమాలు లేకుండా ప్రవర్తించిన సమాజం ఉన్న ఒక పద్ధతిని కాదని చెప్పి ప్రవర్తించిన సమాజం హర్షించట్లేదు. అదే ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమాజం హర్షించట్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక ఆటవిక రాజ్యంలో లాగా పనిష్మెంట్స్ మేమే ఇస్తామంటే చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఆ చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత ఇక్కడ ఇంత డిలే ఎందుకైందని ఎక్కడెక్కడ విన్నాం. డిలే అయింది ఎప్పుడో 22nd తర్వాత 28th వరకు తెలియదా మీకు అని మమ్మల్ని అంటే మాకు తెలియదు. ఇప్పుడు బాధ్యత అనేది పోలీసును అని కాదు, ఎందుకంటే పోలీస్ మీ అందరూ తెలుసు. జస్ట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ 100 డయల్కి చేస్తే కొన్ని నిమిషాలలో కొన్ని క్షణాలలో 4 నిమిషాలు దాటితే మా పోలీస్ అధికారులు అందరూ కూడా ఎస్హెచ్ఓస్ని ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంత డిలే అయింది, ఎందుకు రెస్పాన్స్ టైం ఇంత లేట్ అయింది, ఎందుకు 4 నిమిషాలు దాటితే 5 నిమిషాలు ఎందుకైందని చెప్పేసి పెద్ద గగ్గోలు పెట్టే పరిస్థితి.
అలాంటి సిచ్యువేషన్ ఇంత క్విక్గా మేము రియాక్ట్ అవుతున్న ఈ దశల్లో ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గరికి వస్తే ఇప్పుడు వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్, ఒక వీడియో ఫుటేజ్ చూడగానే వెంటనే స్పందించినాం. ఎవరు ముందుకు రాలే, కంప్లైంట్ ఇవ్వడానికి రాకుండా మేము స్పందించినాం. ఒక్క మనిషి కూడా రాలే. తీరా ఇప్పుడు ఈ లేడీని అతన్ని ఇద్దరిని ఎవరైతే విక్టిమ్స్ దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళిద్దరిని మేము డీటెయిల్డ్గా మళ్ళీ అడిగితే మీరు ఎవరికి చెప్పారు, మీరు ఎవరితో మాట్లాడారు అంటే చాలామంది చూసిండ్రు, చాలామంది వచ్చారు. 22nd నాడు చూసిండ్రు, 23rd నాడు చూసిండ్రు. తర్వాత నేను వెళ్ళిపోతున్న క్రమంలో నేను పోతుంటే దారిలో ఎందరో కలిశారు. నేను ఇక్కడ నుండి చిన్నపెండ్యాలకు వెళ్ళినా, చిన్నపెండ్యాల నుండి వరంగల్కి వెళ్ళినా, వరంగల్ నుండి గిర్నిబావుకి వెళ్ళినా, గిర్నిబావు నుండి దుగ్గొండికి వెళ్ళినా, అక్కడ నర్సంపేట పోయినా, ఇన్ని దిక్కులు ఇంతమంది మనుషులు కనబడితే ఎక్కడ కూడా ఏ మనిషి కూడా స్పందించి ఒక ఫోన్ కొడితే వేరే ఉండు సిచ్యువేషన్. ఇక్కడ ఏమవుతుందంటే నేను సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి నేను చెప్తున్నాను, కాస్త సామాజిక స్పృహ మనందరికీ ఉండాలి. ఎంతసేపు పోలీస్ని అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీసు ఉన్నది మీకోసం. ఇప్పుడు మా వాద ఏంటంటే ఉన్నది మీకోసం. మీరు ఒక ఫోన్ కొడితే వెంటనే మీ దగ్గరికి సౌండ్ చేసుకుంటూ అది ఇన్నోవా వస్తుంది, మోటార్ సైకిల్ వస్తుంది, ఏదో ఒక విధంగా పోలీసు మీ దగ్గరికి వస్తున్నారు. 100 కొట్టి చూడండి, మీరు ప్రయోగం చేద్దాం. మీరు ఐ ఆస్క్ ఎవ్రీవన్, యూ జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే 100 డయల్ చేయండి, మీ దగ్గరికి వస్తారో రాజు వస్తారు. ఇష్యూ ఏంటంటే పట్టించుకోరు, మాకెందుకులే అనుకుంటారు. అది ప్లీజ్ కొంత మనం ఆ యొక్క నిర్లిప్తతను వదులుకొని కొద్దిగా స్పృహతోని మనం ఉండి ఏదన్నా అయితే అయ్యో పాపం అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ చేస్తే ఇదంతా ఒక ఆపు. ఇంకో విషయం, ఇది మేము తెలుసుకొని ఎవరైతే చూశారో, ఎవరికైతే ఈ విషయం తెలిసి పట్టించుకోలేదనుకున్న వాళ్ళని ఒక 7 మందిని ఇందులో ఐడెంటిఫై చేసి 7 కూడా కోర్టుకు తల్లి వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. వాళ్ళని కూడా కోర్టుకు పంపించాం. మీకు తెలియగానే మీరు ఎందుకు స్పందించలే? ఇక్కడ కావచ్చు, నల్లబెల్లి మండలం కావచ్చు, ఇక్కడ స్పందించారు, అక్కడ స్పందించారు. అంటే ఎక్కడైనా జనమే, సమాజమే. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి నేను కోరేదంటే మీ దృష్టికి మీ కంటికి ఏదైనా కనిపించి ఏదన్నా కొంచెం జుగుప్సాకరం కావచ్చు, ఏదైనా మంచి దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇల్లీగల్ థింగ్, ఇది కరెక్ట్ కాదు, పొరపాటు జరుగుతుంది, అన్యాయం జరుగుతుందంటే దానికి కేవలం రక్త సంబంధికులే స్పందించాల్సిన అవసరం లేదు. బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే. ఒక యూనిఫామ్ ఉన్నంత మాత్రమే పోలీస్ కాదు, యూనిఫామ్ లేని పోలీస్ ప్రతి ఒక్కరు కూడా పౌరుడుగా మేము భావిస్తాం. అలాంటిగా మీరు ఫీల్ అయిపోయి మీరు స్పందిస్తేనే ఎవరికైనా మనం రక్షణ కల్పిస్తాం. వాళ్ళ మనిషి రావాలంటే కష్టం. కాబట్టి దయచేసి మై రిక్వెస్ట్ ఈజ్ టు రెస్పాండ్ అండ్ రియాక్ట్ ఇమీడియట్లీ వెన్ ఎవర్ యూ హ్యాపెన్ టు సీ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీ. సార్, మీరు చెప్తున్నట్టు తను దారి నుండి వెళ్తున్నప్పుడు ఎంతోమంది చూశారని చెప్పి అంటున్నారు. కానీ ఊళ్ళో ఎన్ని రోజులు ఉంచారు సార్? ఇక్కడ వీళ్ళని 5 days తర్వాత అన్నప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు తను ఎప్పుడైతే దెబ్బలు కొట్టిన తర్వాత అసలు, ఎందుకంటే చాలా ప్రాసెస్ జరిగింది, గుండు గీయించడం ఒకటి, తర్వాత చాలా చిత్రహింసలు పెట్టడము, ఇదంతా ఎన్ని రోజుల ప్రాసెస్ జరిగింది సార్? ఇది 22nd నాడు అండి. 22nd నాడు వీళ్ళిద్దరిని నల్లబెల్లి దగ్గరలోని కన్రావుపేట అనే గ్రామం నుండి తీసుకొచ్చారు. 22nd నాడు తీసుకొచ్చి ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చారు. 22nd ఈవినింగ్ అంతా నైట్ అంతా ఉంచుకున్నారు, ఇక్కడే ఉన్నారు. 23rd నాడు ఈవినింగ్ వరకు ఉంచుకున్నారు. అంటే 22nd, 23rd అంటే ఆల్మోస్ట్ 1.5 days ఉన్నారు. ఇది చూసిన వాళ్ళు కానీ ఇదే మెయిన్ ఏంటంటే నిర్లిప్తత, స్పృహ లేకపోవడం. 1.5 రోజులు ఉన్నారండి. చాలామంది చూశారు, అక్కడికి వెళ్ళే వరకు కూడా చూశారు, కానీ ఎవరు పట్టించుకోవాలి. వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమ్మాయి డ్రెస్సులు కూడా మొత్తం తీసేశారు, ఇతని కూడా తీసేశారని చెప్పి అంటున్నారు, గుండు గీయించారు అంటున్నారు. ఇప్పుడు అతను కనీసం ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్ళిందా, లేకపోతే ఏమన్నా మామూలుగా మీకున్న సమాచారం? అక్కడ మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారండి. మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక మహిళ వచ్చేసి, తాటికాల సంబంధించి ఒక మహిళ వచ్చేసి ఆమెనే ఇవన్నీ బట్టలు ఇచ్చిందట, ఇవన్నీ జరిగాయి. కానీ అయ్యో ఇంత ఘోరం జరుగుతుందని చెప్పేసి ఒక పోలీస్కి ఒక కాల్ చేస్తే మేము కూడా బాధపడతాం కదా. అయ్యో పాపం ఆమె, మనమందరం ఇంట్లో ఉంటాం, మనమందరం ప్రశాంతంగా ఉంటాం, పాపం ఒక అమ్మాయి, ఒక లేడీ ఏదైనా తప్పు చేసిందా, ఉప్పు చేసిన తర్వాత విషయం. కానీ పశువును బాధడం కరెక్ట్ కాదు కదా. అది చెప్పడం, మేము ఉన్నది మీకోసం, వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ యూ అండ్ టు సపోర్ట్ యూ టు కమ్ టు యువర్ రెస్క్యూ. ఎవరికైనా అటువంటి పరిస్థితి ఎవరికైనా ఎటువంటిదని రావచ్చు కదా. కాబట్టి కాస్త ఏంటంటే అది స్పందించే విధానం కరెక్ట్ లేదు. ఆ అమ్మాయికి సాయం చేసిన వాళ్ళరు, ఒక చీర అవన్నీ ఇచ్చారు, అవి ఇచ్చిన తర్వాత ఆమె తర్వాత వెళ్ళిపోయింది. బట్ సొసైటీలో ఉంటున్నప్పుడు నాకేమన్నా అయితే ఈ సొసైటీయే నాకు రక్ష, నాకు ఈ సొసైటీ అని రక్షణ. ఎందుకంటే ఏదో జరిగితే ఎవరో వచ్చేవరకు సొసైటీ ఆగదు, సొసైటీ రెస్క్యూలోకి వస్తుంది. ఇక్కడ సొసైటీ రెస్క్యూలోకి రాలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే సొసైటీ రెస్క్యూలోకి రాలేదు. ఏమన్నా జరిగితే అక్కడే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఎందుకంటే బాధ్యత లేని వ్యవహారం ఎప్పుడైనా ప్రమాదకరంగా ఉంటుంది. సొసైటీ ఒక రక్షణగా నిలవాల్సినటువంటి సమయంలో కూడా సొసైటీ రక్షణ లేకపోవడం వల్ల ఇంతటి దారుణం జరిగినటువంటి విషయాల్ని కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలీసే అన్నటువంటి ఒక గొప్ప నిర్వచనాన్ని కూడా సార్ చెప్తున్నారు. ఇక్కడ బాధ్యత రాహిత్యం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లాంటి సంఘటన అంటే 1.5 రోజులు కూడా అక్కడే చిత్రహింసలు పడుతున్నప్పటికీ కూడా సమాజం చూస్తుండి కూడా ఇక్కడ అనేకంగా తను రెస్పాన్స్ కాలేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఒకే ఒక్క మహిళ చివరికి తను మానవతా దృక్పథంతో తనకు బట్టలు ఇవ్వడం వల్ల కామాత్రం ఒక మానవత్వం అనేది నిలబడిందానికి ఒక గుర్తుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కానీ ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు కానీ ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలను కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఏసీపీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట ఏసీపీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.